హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మలయాళం మూవీ అయిన కోకో మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. కాకపోతే ఈ మూవీ ఇప్పటిదైతే కాదు, 2021లోనే ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి కొద్ది వరకు పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. డైరెక్టర్ బై రఘునిజి నేయర్. ఈ మూవీ డ్రామా, కామెడీ అండ్ స్పోర్ట్స్ పరంగా కొన్ని సీన్స్ అయితే నచ్చుతాయి. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే, హీరోయిన్ అయిన రజిషా విజయన్ అలియాస్ మరియా గవర్నమెంట్ స్కూల్లో పీటీ టీచర్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ ఉన్న స్టూడెంట్స్కి, అంటే అమ్మాయిలకి ఖోఖో గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో మరియా ఖోఖో గేమ్ ఎలా ఆడాలి అని ట్రైనింగ్ ఇచ్చి మరి ఇంటర్నేషనల్ టీంతో పోటీ పడేలాగైతే వీరిని తయారు చేస్తూ ఉంటుంది. మరి మరియా స్టూడెంట్స్ వాళ్ళు అనుకున్నది సాధించారా? మరియా కంటున్న కళ నెరవేరిందా? ఇంటర్నేషనల్ గేమ్లో ఆడి అనుకున్న గోల్డ్ మెడల్ దక్కించుకున్నారా లేదా అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది భయ్య. ఈ మూవీ స్పోర్ట్స్ అని చెప్పుకోవచ్చు. స్పోర్ట్స్ మూవీస్ అలాగే స్పోర్ట్స్ వేలో ఉన్నవారికి మాత్రం చాలా నచ్చుతూ ఉంటుంది. చాలా ఎమోషనల్ అయిన డైలాగ్స్ ఉంటాయి. అంతేకాకుండా మరియా ఎప్పుడైతే స్టూడెంట్స్ డిసప్పాయింట్ అయిపోయి నేను ఆడను అని వెళ్ళిపోతూ ఉంటుంటే పవర్ఫుల్ డైలాగ్స్ అయితే చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా మోటివేషనల్ డైలాగ్స్ అయితే చెప్తూ ఉంటుంది. ఆ సీన్స్ ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది భయ్య. అంతేకాకుండా మరియా గారిని చాలా అందంగా అయితే చూపించారు. అంతేకాకుండా ఒక పీటీ సార్ ఎలా ఉండాలి అనేది కూడా ఒక క్లీన్ అండ్ క్లియర్గా అయితే అవుట్పుట్ అయితే రావడం జరిగింది. సినిమాటోగ్రఫీ చాలా వరకు నచ్చుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ సినిమా మొత్తం చూసుకుంటే విలేజ్లోనే ఉండడం వలన న్యాచురల్గా అయితే ప్రతి ఒక్కటి అయితే చూపించడం అయితే జరిగింది. అంతేకాకుండా అమ్మాయిలను, అంటే విలేజ్లో ఉన్న అమ్మాయిలని స్పోర్ట్స్ వేలకు తీసుకురావడానికి అమ్మ నాన్నైతే ఒప్పుకోరు. ఆ సమయంలో మరియా గారు అయితే ఒక డైలాగ్ అయితే చెప్తూ ఉంటారు. ఆ డైలాగ్ ప్రతి ఒక్కరికైతే కనెక్ట్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా మరియా గారికి ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది భయ్య. అది కూడా చాలా వరకు అయితే వర్కౌట్ అయింది. ఎందుకని మరియా గారు పీటీ సార్గా రావాల్సి వచ్చిందన్న దానికి ఒక కారణం కూడా ఉంటుంది. కాకపోతే ఈ సినిమా చూస్తూ ఉంటే మీకు కొన్ని సినిమాలు అయితే గుర్తుకు వస్తాయి భయ్య. సిటీమార్, బిజిలీ అండ్ గురు, ఈ 3-4 సినిమాలు అయితే, అంటే స్పోర్ట్స్కి సంబంధించిన సినిమాలు అయితే గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ సినిమా మీకు ఎక్కడ బోరింగ్ అయితే రాదు, కానీ కాకపోతే అక్కడక్కడ ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీరు ఖోఖో గేమ్ ఆడుతున్నప్పుడు వేరే స్కూల్కి అలాగే వేరే స్టేట్కి వెళ్ళి వాడుతున్నప్పుడు ఓడిపోవడం, అక్కడ ఒక పవర్ఫుల్ డైలాగ్ రావడంతో, అంటే ఒకరినొకరు మోటివేషన్ చేసుకుంటోటి మరలా విన్ అవ్వడం, ఇది అయితే ఎక్కడ మీకు కొత్తగా అయితే అనిపించదు. ఇది మాత్రం రొటీనే అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో సాంగ్ చూసుకుంటే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఒక ఫస్ట్ సాంగ్ వినడానికి బాగుంటుంది. ఈ సినిమాలో కామెడీ లేదు, అలాగే ఫైట్ సీన్స్ కూడా ఒకటి కూడా ఉండదు. అలాగే ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే, స్టోరీ మాత్రం రొటీనే, కానీ అవుట్పుట్ మాత్రం చాలా వరకు అయితే యూనిక్ అయితే అనిపించింది. అంతేకాకుండా స్టూడెంట్స్ని మోటివేషన్ చేసే డైలాగ్స్ కానివ్వండి, అది కూడా ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యమని కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. అది కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. క్లైమాక్స్లో మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అనుకున్నంతగా అయితే ఉండదు. ఇదైతే కొంచెం నచ్చదని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మరియాకి ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ మాత్రం చాలా వరకు నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ చాలా వరకు రిచ్గా అయితే అనిపించింది. అలాగే మరియాని కూడా చాలా అందంగా అయితే చూపించారు. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే, అన్ని సినిమాలో చూసినట్టే మొదటిగా స్టూడెంట్స్ ఓడిపోతూ ఉంటారు, కానీ తర్వాత మాత్రం గెలుస్తారు. ప్రతి ఒక్క సినిమాలో ఇలాగే ఉంటుంది. అది మాత్రం మీకు మైనస్ అయితే అనిపించింది. అంతేకాకుండా వీరు ఖోఖో గేమ్ ఆడుతున్నప్పుడు చాలా వరకు ల్యాగ్ అయితే చేయడం, అది కూడా మీకు మైనస్ అయితే అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా వరకు ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మాత్రం చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది. అలాగే మరియా టీంలో చాలామంది స్టూడెంట్స్ అయితే ఉంటారు, కానీ అంజు అనే ఒక వ్యక్తిని మాత్రం చాలా హైలైట్ చేసి చూపించడం, మిగతా వాళ్ళని అయితే అనుకున్నంతగా చూపించలేదు. అది కూడా మైనస్ అయితే అనిపించింది. ఇవైతే మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. వల్గర్ సీన్స్, వల్గర్ డైలాగ్స్ ఒక్కటి కూడా అయితే లేదు. ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. కాకపోతే వన్ టైం వాచ్, అక్కడక్కడ ల్యాగ్ అయితే అవుతూ ఉంటుంది. ఆ ల్యాగ్నెస్ అలాగే బోరింగ్ సీన్స్ పక్కకు పెట్టేస్తే ఫ్యామిలీతో చూస్తూ ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఓకే ఫ్రెండ్, చూసారు కదా మలయాళం మూవీ అయిన కోకో మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ, ఇలా ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.